నుంచి 2 రోజులుగా లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మహారాష్ట్ర సహా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో ఎస్ఆర్ఎస్పీ 41 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,20,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,75,000గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1,089 అడుగులకు చేరుకుంది. నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 73.369 టీఎంసీలకు చేరుకుంది. 2 రోజులుగా ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం గంటకు పెరుగుతోన్న పరిస్థితి ఏర్పడడంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలో విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇక ఎగువ గోదావరి నుంచి 2 రోజులుగా లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్ఆర్ఎస్పీ నిండు కుండలా మారింది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ కి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్ట్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో ఎస్ఆర్ఎస్పీ 41 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,20,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,75,000గా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 1,089 అడుగులకు చేరుకుంది. నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 73.369 టీఎంసీలకు చేరుకుంది. 2 రోజులుగా ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం గంటకు పెరుగుతోన్న పరిస్థితి ఏర్పడడంతో ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువ మహారాష్ట్రలో విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది.